నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జన్కంపేట్ గ్రామంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన దండ్ల నర్సవ్వకు చెందిన ఇల్లు కాలిపోయింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ తాను ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తన ఇల్లుకు నిప్పు పెట్టారని, ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, బట్టలు, బియ్యము, 30,000 రూపాయల నగదు, 2 తులాల బంగారము కాలి బూడిదయ్యాయని బాధితురాలు బోరున విలపించింది. నిలువ నీడ లేకుండా పోయిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి మంటలను ఆర్పారు. మీటర్ మంది వైర్ సూపర్ ఏమైంది వెనక సైడ్ నుంచి నేను కొట్టిన నీళ్ళు మొత్తం నా బిడ్డే ఎత్తుకుంది అది కట్టెన్ అవుతుంది రాదు నాకు గిట్ల గిడికి కానీ మొత్తం అన్నీ ఎట్లా అనుకున్నా మనం ఏం చేయలేము కదా, ఎటు అనుకున్నా బాగానే కదా నాన్న. నేను ఊరికి పోయిన సారు పదిమీకి వచ్చిందాక అంటే రాత్రి తెల్లందాకానే గుడిసె అంట పెట్టేసిండ్రు. నాకు వెనక వాళ్ళు లేరు, 2 కొడుకులు, ఒక కుంటి పిల్లగాడు ఉన్నాడు. బియ్యం కాలిపోయినాయి, 2 తులాల బంగారం పుస్తల తాడుగా కాలిపోయింది. అది ఎటుపోయిందో తెలియదు. బియ్యం కాలిపోయినాయి, బాసనలు కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి, ఒక్క చీర లేదు, ఒక్క రైక లేదు. మొత్తం ఏడి ఆడ కాలిపోయినాయి, మొత్తం కుప్పలైనాయి. నేను ఊరికి పోయిన రాత్రి వచ్చిందాకంటే రాత్రి తెల్లందాకా 3 గంటలకు 4 గంటలకు గుడిసె అంట పెట్టేసారు. నాకు గుడిసె అంట పెట్టిండని ఆమె వరిందాకంటే అప్పుడు లేచి వచ్చి 3-4 డ్రమ్ముల నీళ్ళు పోస్తే కాలిపోయింది. పైసలు 30,000 రూపాయలు ఉండే. 30,000 రూపాయలు రాత్రి తీసుకొచ్చి బండికి గట్టేడుందని ఇంట్లో పెట్టినాం. కథం అవి అంటుకపోయినాయి, మొత్తం వెళ్తలేవు, పీక్ తుక్కు అయిపోయి కాలి మాడి బొగ్గ అయిపోయినాయి. పైసలు పోయినాయి, బియ్యం పోయినాయి, బట్టలు పోయినాయి, బాసనలు పోయినాయి, అన్నీ ఒక్క సామాన్ లేకుండా కాలిపోయినాయి. మెడల గుండ్లు, కడలు అన్నీ మొత్తం ఏం లేకుండా కాలిపోయినాయి. గవర్నమెంట్ కట్టు బట్ట మీదనే ఉన్నా. రాత్రి లేను, నిన్న మొన్న ఊరికి పోయి వచ్చిన. గవర్నమెంట్ మీకు కాలు మొక్తా, మీకు దండం పెడతా. నేను ఒంటి మంచిగా ఉన్నా, మీ కాలు మొక్కుతా. నా సర్వాంగు కాలిపోయినాయి సారు, మీకు దండం చేస్తా సారు, మీ కాలు మొక్కుతా సారు. నా బట్టలు పోయినాయి సార్.